దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతోందన్నారు టీటీడీ బోర్డు సభ్యులు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత భారత లక్ష్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. రహదారులు, గ్రామీణ అభివృద్ధి, రవాణా, డిజిటల్ కనెక్టివిటీ వంటి రంగాల్లో పురోగతి కనిపిస్తుందని, జన్ధన్ యోజన, ముద్రా లోన్ వంటి పథకాలు పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయన్నారు. ఎవరు అసలైన లబ్ధిదారులో వారికే పథకాలు చేరే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు దిగాన గమనించినట్టయితే దాదాపు కొన్ని వందల స్కీములు పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మిత్రులారా, గత ప్రభుత్వం స్కాముల ప్రభుత్వం అయితే, గత ప్రభుత్వం స్కాముల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మాది స్కీముల ప్రభుత్వం. పంచభూతాల్ని దోచుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు పంచభూతాల్ని పరిరక్షించి భావితరాలకి అందించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తుంటే ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు దేశం గర్వించదగ్గ ప్రధాని. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎక్కడికి ఏ దేశానికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే ప్రోటోకాల్ని పక్కన పెట్టి ఆ దేశ ప్రధానులు, ఆ దేశ అధ్యక్షులు వచ్చి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతున్నారు. కొన్ని దేశాల్లో అయితే నరేంద్ర మోడీ గారికి పాదాభివందనం చేస్తున్నారు. ఆయన కానీ ఇదే ప్రశ్నగా అడిగితే విదేశాలకు వెళ్ళి భారతదేశ ప్రతిష్టతని దిగజార్చే విధంగా మాట్లాడుతుంటే రాహుల్ గాంధీని కానీ ఇదే విధంగా అడిగితే మా తాత వల్ల వచ్చింది, మా అమ్మమ్మ వల్ల వచ్చింది, మా అమ్మ వల్ల వచ్చింది, మా నాయన వల్ల వచ్చింది అని చెప్పి కుటుంబ పాలన గురించి, కుటుంబ వ్యక్తుల గురించి చెప్తారు. కానీ ఒక సాధారణ వ్యక్తి, టీ అమ్ముకునే వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశానికి అనేక సంక్షేమ పథకాలు, మిత్రులారా, దాంట్లో కొన్ని మీ దృష్టికి నేను తీసుకురాబోతున్నాను. ఈరోజు భారతదేశాన్ని వికసిత భారత్ పేరుతో దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారు. ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీని అనుసంధానం చేస్తూ ఈరోజు గతంలో అభివృద్ధి చెందిన దేశాలంటే అమెరికా, రష్యా, చైనా అని చెప్పుకునేవారు. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశాన్ని కూడా ఈరోజు ముందుకు వస్తున్నట్టు వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎవరు లబ్ధిదారులో, ఎవరు